యాక్చువల్‌గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? నేనొక డిజిటల్ మార్కెట్ ఎక్స్‌పర్ట్‌ని. ప్లస్ జనరేటివ్ ఏఐ టూల్స్ కూడా చేస్తా ఉంటాను. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇప్పటివరకు మనం ఆఫ్‌లైన్‌లో బిజినెస్‌లు చేస్తా ఉంటాము. ఆ ఆఫ్‌లైన్‌లో ఉన్న బిజినెస్‌ల్ని ఆన్‌లైన్‌లోకి చూపించటం. మరి ఆన్‌లైన్‌లో చూపించాలంటే ఇప్పుడు వరల్డ్ ఈస్ డిజిటలైజ్డ్. అంటే ఇంటర్నెట్ యుగం. మనం ఆన్‌లైన్‌లో ఒక బిజినెస్‌ని చూపించాలంటే మనకు కంపల్సరీగా ఒక వెబ్‌సైట్ ఉండాలి. ఈవెన్ వెబ్‌సైట్ లేకపోయినా ఒక ల్యాండింగ్ పేజీ, ఫనెల్ ఇలాంటివి ఉంటే మనం ఆన్‌లైన్‌లో చూపించగలం. మరి దానికి ఒక వెబ్‌సైట్ కావాలి. ఆ వెబ్‌సైట్‌ని మనం గూగుల్‌లో టాప్‌లో వచ్చేటట్టు చేయాలి. అంటే మనం ఒక వెబ్‌సైట్‌ని గూగుల్‌లో సెర్చ్ చేస్తా ఉంటాం. గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్. గూగుల్, యాహూ, బింగ్ ఇవన్నీ సెర్చ్ ఇంజిన్ సెర్చ్ ఇంజిన్స్ అనమాట. సో, ఇలా మనం ఒక వెబ్‌సైట్‌ని గూగుల్‌లో సెర్చ్ చేసేటప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వెంటనే దొరకాలి. అలా దొరకాలంటే మనం తీసుకున్న మన మన వెబ్‌సైట్ గూగుల్‌లో టాప్ పొజిషన్‌లో రావాలి. దాన్నే ఎస్‌ఈఓస్ అంటారు. ఎస్‌ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే మన వెబ్‌సైట్‌ని టాప్‌లో చూపించటం. అంటే మనం ఎప్పుడైతే మన వెబ్‌సైట్‌ని క్లిక్ చేస్తామో అది అపియర్ అవ్వాలి. దాన్ని ఎస్‌ఈఓ ఆప్టిమైజేషన్‌లో మనం గూగుల్ ర్యాంకింగ్స్‌లో చేస్తాము. దానికి చేసే విధానంలో మెథడ్స్ ఉంటాయి. దాన్ని దాన్ని ఆన్ పేజ్ ఎస్‌ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ, టెక్నికల్ ఎస్‌ఈఓ, లోకల్ ఎస్‌ఈఓ. లోకల్ ఎస్‌ఈఓ అంటే గూగుల్ మ్యాప్స్. మన వ్యాపారం గూగుల్ మ్యాప్‌లో చూపించటం. అంటే డైరెక్షన్స్, మ్యాపింగ్స్‌లో చూపించి ఎక్కడ మన వ్యాపారం ఉందనేది చూపిస్తాము. ఇదండి ఎస్‌ఈఓ. తర్వాత వెబ్‌సైట్‌ని మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీడియాస్‌లో పెడతాం. లైక్ సోషల్ మీడియా, గూగుల్‌లో, యూట్యూబ్స్‌లో ఇవన్నీ పెడతా ఉంటాం. దేనికంటే ఎప్పుడైతే మన వ్యాపారానికి కస్టమర్స్ రారో అప్పుడు మనం వ్యాపారం చేసుకోవడం వేస్ట్. సో, కస్టమర్స్ ఆర్ ప్రయారిటీ. మనకు ఫస్ట్ ఏంటంటే కస్టమర్స్ ఎప్పుడైతే మన బిజినెస్‌కొస్తారో, మన ప్రొడక్ట్స్ కొంటారో అప్పుడు మనం ప్రాఫిట్‌లో ఉంటాం. మరి కస్టమర్స్ రావాలంటే ఏం జేయాలి? ఆన్‌లైన్‌లో ఉన్న వెబ్‌సైట్‌ని మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో అడ్వర్టైజ్‌మెంట్స్ ఇవ్వాలి. అడ్వర్టైజ్‌మెంట్స్ ఇచ్చే ప్లాట్‌ఫార్మ్స్ మెయిన్‌గా యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్స్, సోషల్ మీడియాలో వచ్చేసి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము, ఆహ్, మన ఫేస్‌బుక్ మెసెంజరు, వాట్సాప్ వీటిల్లో మనం యాడ్స్ ప్లే చేస్తే, యాడ్స్ రన్ చేస్తే మన మన వ్యాపారం మీద మన వెబ్‌సైట్‌కి కస్టమర్స్ వస్తారు. లీడ్స్ పెరుగుతాయి. మన ప్రొడక్ట్స్ సేల్స్ అవుతాయి. అప్పుడు మనకి బిజినెస్ రన్ అవుద్ది. ప్రాఫిట్స్ వస్తాయి. ఈ విధంగా దీన్నే ఈ మొత్తం మాడ్యూల్స్ కలిపి మొత్తం డిజిటల్ మార్కెటింగ్ అంటారు. సో, ఇప్పుడు ఏఐ అనేది బాగా డెవలప్ అయిపోయింది. సో, ప్రతి దాంట్లో కూడా ఏఐ టూల్స్ లేనిదే పని జరగటం లేదు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏఐ టూల్స్ ఉపయోగించి మన యొక్క మాడ్యూల్స్‌ని, మన యొక్క వెబ్‌సైట్‌ని గాని, దేన్నైనా సరే స్పీడప్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు వెబ్‌సైట్ క్రియేట్ చేయాలంటే దాన్ని హెచ్‌టీఎం కోడ్‌లో రాయాలి. జావాస్క్రిప్ట్ ఉపయోగించాలి. నెక్స్ట్ డాట్ నెట్ వీటన్నిటి యూజ్ చేసి మనం కోడ్ రాసి, ఆ కోడ్‌లో వెబ్‌సైట్ క్రియేట్ చేస్తాం. అది కనీసం నెల రోజులు, 2 నెలలు టైం పట్టిద్ది. కానీ ఇప్పుడు ఏమి లేదు. ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత ఆటిల్ని జనరేటివ్ ఏఐ టూల్స్ అంటారు. ఆ ఏఐ టూల్స్ ఉపయోగించి ఈ డిజిటల్ మార్కెటింగ్ వ్యవహారాన్ని చాలా స్పీడప్ చేశారు. సింపుల్‌గా వెబ్‌సైట్‌ని క్రియేట్ చేయొచ్చు.
టూల్స్ ఉపయోగించి మనం మనం గంటలు గంటలు చేసే పనిని నిమిషాలు, సెకన్‌లోనే చేసేయొచ్చు. సో, నేను దీని మీద శ్రీ డిజిటల్ సొల్యూషన్స్ అనే ఒక బ్లాగ్ వెబ్‌సైట్ క్రియేట్ చేయటం జరిగింది. సో, దాంట్లో నేను రెగ్యులర్‌గా పోస్టులు పెడుతూ ఉన్నాను. ఆ పోస్టులు చూస్తే మీకు అర్థమైపోద్ది. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది. చాలామందికి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇప్పటికీ తెలీదు. సింపుల్‌గా మన బిజినెస్‌ని, మన వర్క్‌ని ఏదైతే మనం చేస్తున్న వర్క్‌ని ఆన్‌లైన్‌లో చూపించటం. ఆన్‌లైన్‌లో చూపించాలంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ అన్నీ యూజ్ చేసి మనం ఆన్‌లైన్‌లో కూడా స్పీడప్ చేయటం. అది. క్లుప్తంగా ఇదండి. నా విజిట్ చేయండి. విజిట్ చేసి మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఎనీ డౌట్స్ యూ హ్యావ్ జస్ట్ కాంటాక్ట్ మీ, కాల్ టు మై నంబర్. థాంక్ యూ సో మచ్.